బోర్గడ్డ అనిల్ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 420 నా కొడుకు. నా కొడకల్లారా, రాత రాసిన భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. రాసి పెట్టుకోండి లంజా కొడకల్లారా. రాత రాసిన భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడు రే లోకేష్ గా. బోర్గడ్డ అనిల్ ఇప్పుడు కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్ లోంచి. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. ఎవరు సార్ మీరు? ఎంత పిచ్చోని ఉన్నవారా బోరగడ్డ. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సొంత చెల్లిని సొంత తల్లినే అన్న వ్యక్తి. అలాంటి జగన్మోహన్ రెడ్డి నీకు ఇంపార్టెన్స్ ఇచ్చి నీ సమస్యలు తీరుస్తాడని ఎట్లా అనుకున్నావురా పిచ్చోడా. అసలు సబ్జెక్ట్ ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్త బోర్గడ్డ అనిల్ అనే వ్యక్తి పైన ఉన్న కేసులకు వైఎస్ఆర్సీపీ లీగల్ టీం ఏదైతే ఉందో అది హెల్ప్ కావట్లేదని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరి దగ్గరికి ఆయన వెళ్ళి జగన్ అపాయింట్మెంట్ అడిగి అక్కడ ఆయన సమస్యలు చెబుదామనుకుంటే జగన్మోహన్ రెడ్డే కాదు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోగా నువ్వు ఎవ్వరు అని అడిగారట. పార్టీ ఆఫీసులో మనోని ఏ విధంగా సత్కరించారో ఒక్కసారి వీడియో చూడండి. కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్ లోంచి. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నిజంగా ఏం ఫీల్ ఉంది మామ. 2019 నుంచి 2024 వరకు ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు నమ్ముకొని మనోడు అడ్డగోలుగా ఏ విధంగా మాట్లాడు. కెమెరా ముందు ఒక జర్నలిస్ట్ గా చెప్పలేని భాషలో ఇదే బోరగడ్డ గాడు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారి, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా దుర్భాషలాడాడో మనందరం చూసాం. కర్మ ఫలితం. కర్మ ఎంత ఘోరంగా హిట్ బ్యాక్ ఇచ్చిందంటే కొడుకు ఈరోజు ఫుట్పాత్ మీద కూర్చున్నాడు. కానీ ఇక్కడ వాడు ఎంత విధవైనా వాడి మీద చిన్న కన్సర్న్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోసానికి వైఎస్ఆర్సీపీ కోసం వాడు ఆ రేంజ్ లో చించుకుంటే కనీసం వాడికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. ఈ ఒక్క విషయంలో వాడికి మద్దతుగా మాట్లాడచ్చు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలకు స్థానం ఎక్కడ ఉంటుందంటే ఫుట్పాత్ పైన. ఏదేమైనా కూడా 2019, 2024 మధ్యలో ఈ విధవ బోర్గడ్డ అనిల్ని యూజ్ చేసుకున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరిని యూజ్ చేసుకోలేదు. వీటిని ఎంత ఘోరంగా వాడుకున్నారు, వీటిని ఎంత ఘోరంగా ఆడుకున్నారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం మారిన తర్వాత వీడికి 3rd డిగ్రీ పెట్టిరు. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీడిని ఒక ఫుట్బాల్ లాగా వాడుకున్నారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన ఒక్కడు కూడా ఈరోజు తెర మీద లేడు. అండ్ అదే విధంగా చంద్రబాబు నాయుడు గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు చాలా అంటే చాలా కర్మ అనుభవిస్తున్నారు. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారి పైన బ్యాడ్ కామెంట్ చేసిన ఒక్క విధంగా కూడా ఈరోజు తెర మీద లేడు. ఒక్కొక్క పేరు చెప్తా, మీరే కావాలంటే చెక్ చేసుకోండి. బోర్గడ్డ అనిల్, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, ఆలి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పేడ ఆర్టిస్టులు ఒక్కరు కూడా ఈరోజు తెర మీద లేరు. కనీసం పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వాళ్ళు తెర మీదనైనా లేరు. కానీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు, కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తా, ఒక్కసారి మీరే విని క్లారిఫై చేసుకోండి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఘోరంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించిండు. కట్ చేస్తే వాళ్ళ కొడుకు ఏదో బండి కేసులో అరెస్ట్ అయి ఈ రోజు కటకటాల పాలయ్యిండు. తమ్మినేని సీతారాం స్పీకర్ ఉన్నప్పుడు ఈయన మైక్ కట్ చేసిండు. ఈ రోజు కట్ చేస్తే వాళ్ళ కొడుకు భూల్యాండ్ కబ్జా విషయంలో కేసులో పాలయ్యిండు. ఇక జోగి రమేష్ అడ్డగోలుగా మాట్లాడు. ఈ రోజు వాళ్ళ కొడుకును తేడాగాడంటారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి కొడుకు విషయంలో ఈయన కొడుకులు అందరూ వేలెత్తి చూపించారో కర్మ ఫలితం మళ్ళీ వీళ్ళ కొడుకులకి కొట్టింది. కర్మ ఇంత ఘోరంగా హిట్ బ్యాక్ ఇస్తాని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే విధంగా చూసుకుంటే అమ్మటి ఎక్కడ పెడో తెలియదు, కొడాలని ఎక్కడ పెడో తెలియదు, గణవరం వంశీ వాడు అసలు పత్తాలు కూడా పేడు. ఇక రోజా విషయానికి వస్తే మళ్ళీ మేకప్ వేసుకుంటుంది. సో ఈ రాజకీయ నాయకులే కాదు మనుషులందరూ కూడా దీన్ని బట్టి ఒక సందేశం ఏంటంటే కొన్ని రోజులు వెలుతురు ఉంటుంది, కొన్ని రోజులు చీకటి ఉంటుంది. వెలుతురు ఉన్నప్పుడు నీకు మించిన తోపు లేదంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కాలం అనేది ఒక సైకిల్ లాగా తిరుగుతుంటది. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళది ఎట్లుంటది అంటే వీళ్ళ టైం నడిచినప్పుడు ప్రత్యర్థులను తిడతారు, అదే ప్రత్యర్థులు వీళ్ళని తిట్టినప్పుడు మాత్రం తీసుకోలేరు. గతంలో మీ నాయకుడు జగన్ కూడా చెప్పాడు, మీరు కొట్టారు మేము తీసుకున్నాం, మా టైం వస్తుంది అప్పుడు మేము కొడతామని. ఆయన చెప్పిన సందేశాన్ని కనీసం ఫాలో అవ్వండి. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ నాది ఒకటే క్వశ్చన్, ఈ విధవ బోర్గడ్డ అనిల్ గారి గమ్యం ఎటువైపు ఉండబోతుంది? వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతాడా, లేదా టీడీపీలోకి వెళ్తాడా, లేదా జనసేనలోకి వెళ్తాడా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.